హౌస్లోంచి ఇప్పుడు బయటకు వచ్చావు కదా, ఈ 15 వారాల్లో నిఖిల్లో నచ్చంది ఇది అని ఎవరన్నా నీతో అన్నారా స్ట్రైట్గా? అన్నీ ఓకే, బాగా బాగా ఆడావు, అన్ని గేమ్స్ బాగా ఆడావు, నీ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళావు, కానీ నువ్వు చేసిన ఈ పని మాత్రం మాకు నచ్చలేదు. అదే ఎమోషన్ అవ్వకుండా ఉండాల్సింది, ఎందుకంత ఎమోషన్ అయ్యావు, ఇవన్నీ చాలా తిట్టారన్న. ఓకే అనుకుని సైలెంట్ అయ్యి. బట్ నా వరకు అనిపించింది ఏంటంటే సోనియాతో ఉన్న బాండింగ్ మాత్రం ఆ నిఖిల్ అది చేయకుండా ఉంటే బాగుండేది అని చాలా మంది అన్నారన్న. కానీ నాకు మనసుకి, నా మనసాక్షికి ఒకటే తెలుసు, ఏంటంటే ఒక అక్క తల్లిలాగా భావించింది. బయటకు ఎలా వచ్చిందో నేను ఇంకా చూడలేదు, మాట్లాడలేదు ఇంకా దాని గురించి ఎవరితో. దాని మీద వచ్చిన ట్రోల్స్ గురించి మీ వాళ్ళు ఎవరైనా చెప్పారా? చెప్పారు. సో నేనైతే అదే పెట్టుకుని వచ్చా. ఇంకా అది ఎట్లా బయటకు వచ్చిందో ఏమనిపించిందో నాకు తెలియదు. బట్ మనస్సాక్షిగా నాకు తెలుసు నేను ఏ ఫీలింగ్లో ఆ వ్యక్తితో నేను జర్నీ చేశాను అనేది. ఇంకేం చెప్పలేను దాని గురించి, ఎందుకంటే అక్కడ వీళ్ళతో ఉంటే బాగుంటుంది, వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని ఎవరికి తెలియదు అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అనిపిస్తుంది ఎవరితో మాట్లాడాలా, ఎవరితో మాట్లాడకూడదు, అక్కడ ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. అండ్ ఇంకోటి, మనకి ఎవరికి బయట ఏంటి అని తెలియదు కదా. 24 గంటలు 1 అవర్ చూస్తారు, ఇంకా 24 గంటలు ఎవరు చూస్తారు? అక్కడ ఏమై ఉంటుంది, ఇక్కడ ఏమై ఉంటుంది అని క్లారిటీ ఉన్న వాళ్ళకి కొంచెం మందికి తెలుసు. నాకుంది, నేను ఆ ప్లేస్లో నేనున్నా, పక్కన నాతో నేను చేసానని నాకు సెన్స్ ఉంది కాబట్టి. ఇంకా వేరే వాళ్ళు చెప్పారనేసరికి అవునా సరే సారీ అని చెప్పలేను, ఎందుకంటే నాకు ఆ ఇంటెన్షన్ లేనప్పుడు నేను సారీ చెప్పాను. మీరు నెగిటివ్గా తీసుకున్నా నేను సారీ చెప్పాను, ఎందుకంటే నా మనసు నాకు తెలుసు నేనేం చేశాను అనేది. కాబట్టి ఐఎమ్ నాట్ సారీ ఫర్ ఎనీవన్. అండ్ నాకు అది నెగిటివ్గా వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు ఏం బాండింగ్ ఉందో ఆ వ్యక్తి మీద నాకు తెలుసు కాబట్టి పట్టించుకొని పెద్దగా.